యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిలో భక్తుల రద్దీ ఎక్కువైంది. ఆదివారం సెలవు దినం కావడంతో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటల, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. సహజంగా ఆదివారం వచ్చిందంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వరుస సెలవులు కావడంతో ఈ రోజు ఎక్కువగా భక్తుల తాకిడి పెరిగిందని చెప్పొచ్చు. దీంతో లక్ష్మీ నరసింహస్వామి ఉచిత దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడతా ఉంది. అదేవిధంగా స్పెషల్ దర్శనానికి గంట నుంచి గంటన్నర సమయం పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండడంతో అక్కడ కొండపైన చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ లడ్డు ప్రసాదాల దగ్గర కూడా భక్తులైతే బారులు తీరారు. మరోవైపు పార్కింగ్ దగ్గర భక్తుల అందరైతే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 3 నుంచి 4 గంటల సమయం దర్శనానికి పడతా ఉంది. ప్రస్తుతం అయితే క్యూలైన్లో భక్తులు కిలోమీటర్ మేర బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సాయంత్రం వరకు కూడా ఇంకా భక్తుల తాకిడి అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం వరకు ఇంకా భక్తుల రద్దీ అయితే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ముఖ్యంగా కొండపైన ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భక్తులు మంచినీళ్ళు సదుపాయాలు లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గంటకు భక్తుల తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా దర్శనానికి సమయం కూడా ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సౌజన్య, రైట్, థాంక్యూ కిరణ్.